ఏమైందండి? ఏందే ఇది? బట్టలు వింటప్పుడు జేబులు ఏమో చూడవా? తప్పైందండి, చూసుకోలేదు. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటా. ఇంకోసారి మళ్ళీ రిపీట్ అయిందనుకో నీ తోలు వలసేస్తా. గీతా, హాయ్ స్వప్న. బాగున్నావానే? బాగున్నావానే? దా కూర్చో. స్వప్న, ఎన్ని రోజులు అవుతుంది మనం కలిసి? ఎప్పుడో గెట్ టుగెదర్లో కలుసుకున్నాం, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత. అవునే, నేను కూడా ఎన్నోసార్లు నిన్ను కలుద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. మరి ఇన్ని రోజులకు నేను ఎట్లా గుర్తొచ్చింది? గీత, నీతోటి నాకు చిన్న హెల్ప్ అవసరం పడిందే, అందుకోసమనే వచ్చిన. హెల్పా? ఏంటిదే? ఏం లేదే, నాకు 2 లక్షలు అవసరం ఉండి మా అత్తగారు పెట్టిన బంగారం ఫైనాన్స్లో పెట్టిన. ఇప్పుడు మా బిడ్డది పెళ్ళుంది ఎల్లుండి. నేను బంగారం వేసుకొని పోలేదనుకో, అక్కడ మా అత్త మా పెద్ద ఇష్యూ చేస్తుంది. అందుకే నువ్వేమన్నా 2 లక్షలు సాయం చేస్తావని వచ్చింది. మళ్ళీ ఒక 2 వారాలలో తిరిగి ఇచ్చేస్తా. అమ్మో, 2 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? ప్లీజే, నువ్వే నాకు దిక్కే. చాలా మందిని అడిగి చూసిండే, ఎవ్వరు ఇస్తలేరు. నా సంసారం బాగుండాలంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలనే. ప్లీజే, నువ్వే నాకు దిక్కే. అది కాదే, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుండి దేవాలని? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదే. ప్లీజే. నా దగ్గర అన్ని డబ్బులు ఎందుకుంటాయే? అయితే ఒక పని చేద్దామనే, నీ గోల్డ్ ఉంది కదా, నీ గోల్డ్ ఇస్తే ఫైనాన్స్ ఆఫీస్లో పెట్టి నా గోల్డ్ రిలీజ్ చేసుకుంటా. నేను మళ్ళీ పెళ్ళి అయిపోడు వెంటనే నా గోల్డ్ పెట్టి మళ్ళీ నీ గోల్డ్ నీకు తీసుకొచ్చి ఇస్తానే. అమ్మో, అట్లా చేస్తే మా ఆయన నన్ను చంపేస్తాడే. ప్లీజే, నువ్వే అట్లా అంటే ఎట్లనే? ప్లీజ్ అర్థం చేసుకోవే, ప్లీజే. సరేనే, థ్యాంక్సే, నీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేనే. కానీ పెళ్ళైపోయినాక వెంటనే తెచ్చియాలని. తెచ్చిస్తానే, ఆ రోజు సాయంత్రం తెచ్చిస్తా. సరేనే. స్వప్న, ఇగోవే. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా తీసుకురావే. ఖచ్చితంగా తీసుకొస్తా. చెప్పండి. అనవేసుకురావు. అన్నం తిన్నావా? అమ్మో, స్వప్నకు నగలు ఇచ్చిన విషయం తెలిస్తే మా ఆయన ఏమంటాడో ఏమో. ఏమైంది అట్లా అడుగును? ఏమని చూస్తాను? ఏం లేదండి. ఎట్లా చూస్తున్నా? అటు ఇటు చూస్తున్నావు మరి? ఏం లేదు అన్నట్టు గీత, నీకు ఎప్పుడు మర్చిపోయినా, మన గోపి పడ్డా వాళ్ళ చెల్లె పెళ్ళి నీకు 5 రోజులే ఉంది. వాడు తప్పకుండా రమ్మని చెప్తుంది. వాడు అసలే రిచ్ ఫ్యామిలీ, నీకు తెలుసు కదా. వానికి పట్టింపులు ఎక్కువ ఉంటాయి. వాని స్టేటస్ తగ్గట్టు మనం వెళ్ళిపోవాలి, అర్థమైందా? సరే కానీ నువ్వేం చీర కట్టుకుంటావే? మన పెళ్ళప్పుడు కొన్నాం కదండి పట్టు చీర, అది కట్టుకుంటా. కరెక్టే, అది నీకు బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సరే, నగలేం వేసుకుంటావు మరి? నగలేమంటే అడ్డు చూస్తావేంది? నగలు తీసుకురాపో. నువ్వేం వేసుకోవాలి నేను చెప్తా, కానీ తీసుకురాపో. ఎందుకండి, లాకర్లు ఉన్నాయి. ఈ రాత్రి ఎందుకు, నేను పెళ్ళికి వేసుకుంటా. సరేలే, ఈ రాత్రి ఇప్పుడు ఎందుకు, కానీ పెళ్ళి ఇంకా 5 రోజులే ఉంది. వానికి స్టేటస్ తగ్గట్టు మనం రెడీగా వెళ్ళాలి, సరేనా? సరే. The person you are calling is not answering. The person you are calling is not answering. Please
ఏంటిది ఎప్పుడు కాల్ లిఫ్ట్ చేయదు? హలో స్వప్న, ఏంటే ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తున్నావు? ఊకుకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? అదేంటి అట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడాలి మరి? అదేంటి 2 రోజుల్లో నగలు తెచ్చి ఇస్తా అన్నావు కదా, నీకు గుర్తుకు లేదా? తెచ్చియకపోతే ఏమన్నా ఊళ్ళకెళ్ళి తెంకపోతున్నావు అనుకుంటానవా? తెచ్చిస్తా ఉండు. అదేంటి నాకు అవి అర్జెంట్ అవసరం ఉన్నాయి, నువ్వు అట్లా మాట్లాడుతున్నావేంది? నాకు వీలు కాలేదు, నేను తెచ్చేయలేదు. తెచ్చిస్తా. ఎక్కువసార్లు ఫోన్ చేసినావు అనుకో, నీ నెంబర్ బ్లాక్ చేస్తా. ఆ నగలు కూడా తెచ్చేయా, అర్థమవుతుందా? అదేంటి అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలి? నేను ఇట్లానే మాట్లాడతా. నీకు నగలు కావాలంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. గీత బాగున్నావా? బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? కూర్చో. ఇంకేంటి గీత, ఎన్ని రోజులైతుంది మనం కలవక? అవునే, పెళ్ళైనప్పటి నుంచి కలవడం వీలు కాలేదు. అయినా పెళ్ళైనాక మేమెందుకు గుర్తుంటామే? సరే కానీ అన్నయ్య బాగా చూసుకుంటాడా? బాగా చూసుకుంటుండే. సరే కానీ నువ్వేందే ఇలా వచ్చా? రావాల్సి వచ్చింది. మన ఫ్రెండ్ స్వప్న లేదు, అది నా దగ్గరికి వచ్చి నా నగలు తీసుకొని పోయింది. 2 లక్షలు అవసరం ఉన్నాయని 2 రోజులలో ఇస్తా అని చెప్పింది. 3 రోజులు అవుతుంది, నేను ఫోన్ చేస్తే ఎత్తుతలేదు. ఒకవేళ ఎత్తినా కూడా బెదిరిస్తుంది బ్లాక్ చేస్తా అని. నాకేం చేయాలో అర్థమవుతలేదు. మా ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె పెళ్ళి ఉందని చెప్పిండే, ఆ పెళ్ళికి నగలు పెట్టుకొని రావాలని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు ఆ నగలు ఇంట్లో లేవని తెలిస్తే నన్ను చంపేస్తాడే. నాకేం చేయాలో అర్థమవుతలేదు. అయ్యా, అది అంత పని చేసిందా? అయినా నువ్వు దాన్ని ఇట్లా నమ్మినవే, అది పెద్ద ఫ్రాడ్, నీకు తెలియదా? నాకేం తెలిసే, నమ్మాల్సి వచ్చింది. అయినా అయిందేదో అయింది, మీ ఆయనకు జరిగిన విషయం చెప్పవే. అంతే అంటవా అని? సరే చెప్పి చూస్తా. ఏమైంది? ఎటువైనా నువ్వు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైనా అండి. అవునా, సరేలే. ఏమండి, మీకు విషయం చెప్పాలండి. అబ్బా, అంత టైం లేదే, నాకు ఆఫీస్లో బాగా పని ఉంది, ఖచ్చితంగా చెప్తులే. అవును కానీ గోపి గారి చెల్లె పెళ్ళి 2 రోజుల టైం ఉంది, గుర్తుంది కదా? గుర్తుందండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहा है। శ్రీనుకు ఫోన్ చేస్తా. శ్రీను అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. హలో శ్రీను. గీత, హౌ ఆర్ యు? బాగున్నా శ్రీను, నువ్వెలా ఉన్నావు శ్రీను? ఐఎమ్ సూపర్. అవును, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? నీతో కొంచెం మాట్లాడాలి శ్రీను. ఓకే, నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వస్తా, నువ్వు అక్కడికి వచ్చేసి. సరే. ఏంటి గీత, అర్జెంటుగా ఫోన్ చేసి కలవాలన్నా? అప్పట్లో నిన్ను లవ్ చేశానని నా మీద దయ చూపుతున్నావేంటి? అది కాదు శ్రీను. అందుకు కదా, నేను అందుకే అనుకున్నా. అయినా అప్పటికి ఇప్పటికీ నీ అంతం పెరుగుతూనే పోతుంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు. చాలు శ్రీను, ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నా. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావని నీకు కాల్ చేసిన. అది మన క్లాస్మేట్ స్వప్న లేదు,
అదొక రోజు మా ఇంటికి వచ్చి ఇట్లా ప్రాబ్లంలో ఇరుక్కున్నా, నాకు ఒక 2 lakhs కావాలని అడిగింది. నాకు ఇప్పుడు ఆ 2 లక్షలు చాలా అవసరం శ్రీని, నువ్వేమన్నా హెల్ప్ చేస్తావని నీకు కాల్ చేశా. నా ఫ్రెండ్ కష్టం వచ్చిందంటే నాకు వచ్చినట్టు కాదా గీత? 2 లక్షలేంటి, 6 లక్షలు ఇస్తాను. నాకు ఎప్పటి నుంచో నీ మీద కోరిక ఉండదు, నీకు తెలుసు. ఒక్కసారి ఒప్పుకో గీత. గీత, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టుకున్నట్టయితే నీ కష్టం కట్టే కొద్దీ నా కోరిక కూడా నెరవేరుద్ది. 15 ఏళ్ల నుంచే నీ మీద ఉన్న కోరిక అలాగే ఉంది, ఇంకా చచ్చిపోలే ఆ కోరిక. ప్లీజ్ గీత, ప్లీజ్ గీత, ప్లీజ్ గీత. దుర్మార్గుడా, ఫ్రెండ్ అని హెల్ప్ చేస్తావని అడిగితే ఇదా నువ్వు చేసే పని? ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. మేము బ్రతకనే బ్రతక, మేము బతకగా. అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు? అసలు చచ్చిపోయింది అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఏమైంది నీకు? చెప్పే, ఏమైంది నీకు? నన్ను క్షమించండి. నా ఫ్రెండ్, నా 10th క్లాస్ ఫ్రెండ్ సప్న అని మన ఇంటికి వచ్చింది. ఒకసారి వచ్చి పైసలు తీసుకొని పోయింది, నగలు తీసుకొని పోయింది. నీకు చెప్పుదామంటే నన్ను ఏమంటావు అని భయమే, చెప్పలేదు. అసలు మీకు చెప్పుదాం అనుకున్నా, మీరు వినలేదు. అందుకే చనిపోదామని డిసైడ్ అయినా. ఇచ్చిదానా, నువ్వు లేకపోతే ఎట్లా పడతా అనుకున్నావే? అవునే, ఇదంతా సంపాదించి ఎవరి కోసమే? నీకోసం కాదా? ఎవరి కోసం సంపాదిస్తున్నా, ఎవరి కోసం కష్టపడుతున్నా? నువ్వు లేకపోతే ఎట్లుంటారు అనుకున్నది? అయినా ఈ విషయం నాకు ముందే చెప్తా అయిపో కదా, నేను ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఇక్కడ రాగా తీసుకొస్తావా? చనిపోయి దూరం చేసుకుంటావా నువ్వు? గీత, నువ్వు లేకపోతే ఎట్లుంటానే? గా బంగారం ఏంటి? నువ్వే నా అసలైన బంగారాన్ని. అది కాదండి, మీరు ఎప్పుడు నేను డబ్బులు వేస్ట్ చేస్తా అని కోపాడతారు కదా, అందుకే ఈ విషయం చెప్పడానికి నేను భయపడ్డా మీరేమంటారో అని. ఇచ్చిదానా, నీకన్నా డబ్బులు ఎక్కువ అని? నేను సంపాదించేది మన కోసం, మన ఫ్యూచర్ బాగుండాలనే కదా. అది తప్ప నీ మీద ప్రేమలకు కాదు. నువ్వంటే నాకు ప్రాణమే. నువ్వు లేపని ఎట్లుంటానే చెప్పు. బాధపడకండి, మీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా ఇవ్వడం నా తప్పే, ఇంకెప్పుడు అట్లా చేయనండి. సరేనే, నాది కూడా తప్పు ఉంది. డబ్బు విషయంలో నేను కఠినంగా ఉన్నా. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం. నన్ను క్షమించే. నీకన్నా డబ్బు ఎక్కువ నానే.